చెల్లిస్తాను. దైవకృతులు కలిగిన గొప్ప తండ్రికి పాదాలకు ఎనలేని వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ యొక్క రాత్రికాల సమయమందు ఈ సంవత్సరానికి చివరి ఆదివారం ఆయన నీ సన్నిధిలో చేరి ఆరాధించుకొని బలాలు చేయడం మాకు ఇచ్చిన గొప్ప ధన్యతలు, భాగ్యాన్ని, యోగ్యతను, అదృష్టం పెట్టిన తండ్రికి పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను. తండ్రి ఈ సంవత్సరం అంతట్లో నా తండ్రి మా పట్ల చేసిన ప్రతి విధమైన పడుస్తూ మమ్మల్ని సజీవుల లెక్కలో కాచి కాపాడగలరు. మాకందరికి ఇచ్చిన క్షేమ సమాధాన కాపుదల భద్రతను బట్టి నా తండ్రి స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. తండ్రి రక్షకుడు విమోచకుడైన గొప్ప తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. ఎన్ని మేళ్లు చేసిన నియమనైనా నీకు కృతజ్ఞత కలిగి జీవించటే కాక నా తండ్రి ఆనాడు నాయన గొల్లలు నా తండ్రి సువార్తను ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తులు నా తండ్రి నీ యొక్క పండుగ చేసుకుంటే కాక నాయన నీ యొక్క గొప్ప సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించే విషయంలో నా తండ్రి మేము పరోక్షంగా నాయన నీకు ఉపయోగపడే విధంగా జీవించడానికి కృప చూపించి బలపరచమని ఎదుగుని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి నీ పాదాలకి స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. ప్రమాదకరమైన దినాల్లో ఉంటున్నాం మమ్మల్ని ఈ కృపలో కాపాడుతున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈ యొక్క రాత్రికాల సమయమైనా బల్లారులో చేయవేచుకున్నాను. అయా నీవు మాత్రమే పరిశుద్ధుడు, నీవు మాత్రమే సత్యవంతుడు, నీతివంతుడు. నీ నీతిని బట్టి నా తండ్రి, నీ పరిశుద్ధతను బట్టి నా తండ్రి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. నీ గొప్ప ప్రేమ మా పట్ల చూపించి నాయన మా కొరకు కల్వరి శిలువలో పవిత్రమైన నీ యొక్క రక్తాన్ని చిందించి మమ్మల్ని పరిశుద్ధం చేసి నీ రాజ్య యోగ్యం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. తండ్రి ఈ రాత్రికాల సమయంలో మళ్ళా చేయవేచుకున్నాను. ఆయన ఆ యొక్క రొట్టెలు నా కొరకు మా కొరకు ఇవ్వబడిన శరీరంగా భావించి పుచ్చుకుంటాను. మా అవిధేయతలు, మా పొరపాట్లు దయతో క్షమించి సరిచేసుకుని ఆయన నీకు యోగ్యము కాకుండా పరలోక రాజ్య పౌరులు కాకుండా కృప చూపించి దీవించి ముందుకు నడిపించము. యేసయ్య దివ్యనామం పెట్టి ప్రార్థిస్తున్న గొప్ప తండ్రి. ఆమేన్. Thank you.
Dear brethren in Christ, beloved in Christ, Jesus said, "Do this in remembrance of me." So this is my body that is broken for you. So take this bread, give thanks to the Lord that His body was broken for all our sins. God has laid all our sins on His body. మన దోషములన్నీ ఆయన పైన మోపబడ్డవి. ఇది పాప పరిహారం కొరకై ఆయన ఇచ్చిన మహాప్రసాదం. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. గొప్ప దేవా, నీ దేహమంతా మా కొరకు వెరగొట్టుకున్నావు, నలగొట్టుకున్నావు. రొట్టె వలె మెత్తన చేయబడ్డది, కొట్టబడ్డది. మా పాపాల కొరకు మేము తలస్తున్నాం. వాక్యంలో రాయబడినది మనందరి దోషములని మాట్లాడబడి సాయంకాలం మమ్మల్ని ప్రేమించి మా పాపము తీసివేసినందుకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు సమర్పిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చేది. This is my blood that I will shed it for you. Do this in remembrance of me. ఈ రక్తానికి సాదృశ్యమైన సింబాలికల్గా మనం తీసుకుంటాం. దాని కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరి దేవి కృతజ్ఞత చెల్లిస్తాం. రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ చేరి నీ ఆలయంలో నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి జీవాధిపతి నీకు స్థితిని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, ఇదిగోనైనా మరి 12 మాసములు నీ కాపుదల భద్రత మాతో ఉంచి నాయన సురక్షితంగా కాపాడి నాయన మరి చివరి ఆదివారం నేను స్తుతించడానికి, కనపరచడానికి ఇచ్చిన మరి అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి నాయన నీకు లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, ఇదిగో నాయన తండ్రి, 2025 సంవత్సరాల పూర్వమే నాయన మా కొరకు మీరు వచ్చారయ్యా. మరి నాయన మీ యొక్క సహవాసాన్ని కోల్పోయిన ఆది ఆదాము చేసిన పాపాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమణ బట్టి నాయన మాకు ఇచ్చిన మరణాన్ని బట్టి నాయన మళ్ళీ అది తీసివేసి నాయన మళ్ళీ దేవునితో సమాధానపరచడానికి, సహవాసము చేయడానికి నాయన బాలుడుగా మీరు నాయన మరి వచ్చి ఉన్నారు నాయన తండ్రి. మరి మేము నీ జన్మదిన వేడుకలు జరుపుకొంచుంటున్నాము. అవును ప్రభా, పాస్టర్ గారు చెప్పినట్టు నాయన లైటింగ్లు నాయన మరి బాహ్యంగా నాయన అనేక విధాలుగా నేను స్తుతించుతున్నాము, కనపరుస్తున్నాము. కానీ తండ్రి, పాప పెంకులమైన మా హృదయాలలో మిమ్మల్ని చేర్చుకున్నట్టుకు మాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేసుకుని ప్రభా, మిమ్మల్ని మా హృదయాల్లో చేర్చుకొని నీ స్వార్థను ప్రకటించుటకు నాయన, నిన్ను ఘనపరచటకు నాయన ప్రభా, ఆనాడు గొల్లల వలె నేను ప్రచురం చేయడానికి మమ్మల్ని సాధనలుగా వాడుకోమని, ఆయత్తపరచమని ఈ మరి నీ శరీరమును సాదృశ్యమైన రొట్టెను పుచ్చుకున్నాం తండ్రి. మా కొరకు కల్వరిలో నాయన మీరు కాచిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని మేము పుచ్చుకొంచుండగా మా పాపాలను ఒప్పుకొని తీసివేసుకొని నాయన మరి పవిత్రంగా దీన్ని ఆచరించటకు, దాని నుండి తొలగిపోకుండా నీ ఆజ్ఞల ప్రకారము, నీ చిత్తానుసారంగా జీవించడానికి మా అందరికీ కృప దయచేయమని ఈ మనవుడు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
my blood that I have shed it for you. Do this in remembrance of me. ప్రియ సహోదరి యేసు ప్రభు ఇలా చెప్పాడు, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం చేయండి. మానవులందరి కొరకు ఆయన కల్వరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తానికి సాదృశ్యంగా మనం దీన్ని తీసుకుంటాం. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా మాకు విమోచన, పరిశుద్ధత, నీతిమంతులుగా తెలిసి తండ్రితో సమాధానపరిచాను ప్రభావం పొందినారు. ఈ సాయంకాలం మాకు మీరు చూపించిన కృప, చేసిన మేలు, పరిశుద్ధతను బట్టి వదనములు చెల్లిస్తూ తను ఎందరు అంగీకరించును అనగా తన నామను విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించిన యోహాను బట్టి పన్నెండు మమ్మలందరినీ సర్వోన్నతమైన దేవుని కుమార్తెగా అంగీకరించినందుకు వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సర్వశక్తిగల దేవా, ఈ మంచి శుభదినము, ఈ డిసెంబర్ మాసము 52వ ఆదివారం, ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు అన్న పౌలు నినాదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమా 4:25. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18లో కూడా పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, మనందరి సమాధానార్థమైన శిక్ష అందరి కొరకు ఆయన శరీరము పాపి దేహముగా మార్చబడ్డది. ఈ రాత్రి ఆయన మా కొరకు, మా పక్షంగా, మా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమ, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగటెన్ సన్,
whoever believes in him shall not perish but may have an eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుణ్యవాని అంత విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. మాకు ఇచ్చిన దీవెనలు అన్నీ కాదు. యేసు క్రీస్తులో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడుగా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించారు. ఈ క్రిస్మస్ వాస్తవం ఆనందము, దీవెన, స్వస్థత మాకు కలిగించి ఈ చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వదనాలు చెల్లిస్తూ మీ మధ్యలోకి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని నిర్గమకాండం 20:24 చదివించారు. నా మందిరమును మీ మధ్యలో ఉంచుతాను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు అని లేవియా కాండం 26:11 సెలవించారు. ప్రకటన 21:3 సెలవించారు. దేవుని నివాస మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. మా మధ్యలో వచ్చి మా మధ్యలో నివాసం చేస్తున్న మా గొప్ప దేవానికి వందనములు చెల్లిస్తూ నీ బిడ్డల్ని సంవత్సరం అంతా కనుపాపలే కాపాడినందుకు ఇంకా 3 దినములు మాత్రమే మిగిలి ఉంటున్నాయి ప్రభా. నూతన సంవత్సరపు దీవెనలు కూడా నీ బిడ్డల కొరకు సిద్ధపరుచున్నాయి. ఈ సాయంకాలం బట్టి వందనములు చెల్లిస్తూ ఐక్య ఆరాధన పరిచర్యల కొరకు, కన్వీనర్స్ కొరకు, సెక్షన్స్ కొరకు దీవెన కోరుచున్న ముఖ్యంగా సహోదరులు, మిత్రులు, మధ్యుని చదువులు వారు ప్రభుదాసు కొరకు ప్రత్యేక ప్రార్థన. క్రిస్మస్ స్వస్థతను వారికి దయచి మందిరానికి వచ్చే కృప దయచేయండి. ఇంకా మాకు తెలియక ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచున్నారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక.